బా సూపర్, మెత్తగా ఉంది. గార్లిక్ మటన్ అయితే ఆర్డర్ చేశాను, డైమండ్ చికెన్ కూడా ఆర్డర్ చేశాను. థాయిలాండ్ ఆటో రైడ్ తర్వాత మళ్ళీ ఇదే. వావ్, చేసాడు అన్ని మనకి నోట్లో పెట్టేటట్టు. అయ్యా తీసుకెళ్ళిపోతాయండి, కొడతారండి. సన్నీ సన్నీ ఇట్రా. సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనతో పాటు షాహి కూడా ఉంది. మనం అయితే షాప్ దగ్గరికి వెళ్తున్నాం. టిఫిన్ ఏం చేయలేదు షైనాజ్. ఆ పెసరట్లు మినపట్లు వేసింది కానీ అవి ఏమో అస్సలు బాగోట్లా. అందుకోసం షాప్ దగ్గరికి వెళ్ళి మంచిగా మిల్లెట్ దోశ తినేసి అలాగే ఇంట్లోకి చికెన్ తీసుకురావాలి. చికెన్ తీసుకుని వచ్చేద్దాం. ఒక మిల్లెట్ దోశ అయితే వేయించుకున్నాం, తిందాం. పక్కన బేకరీ కదమ్మా, బేకరీ ఉందిగా, బేకరీలోంచి వస్తుంది. పక్కనే అలంకార్ బేకరీ. దోశ చికెన్ కొట్టించుకోవడానికి వచ్చాం. చాక్లెట్ ఇచ్చారా? కేజీ 260 రూపాయలు ఉంది. అదేండి ప్రైస్ తగ్గింది త్వరలో. నాకు వచ్చే మెంటలకి ఏం చేయాలో అర్థం కావట్లా. పెయింట్ వేసారు అసలు. అయ్యా ఈ మచ్చల పోవు. ఇప్పుడు కారంతా పెయింట్ వేసారు. చూసావా సన్ని? చూడు, 15 రోజులు మనం బయట పెట్టినాము. ఎంత బురదైనా టైర్లకు ఎంత అయినా కానీ బయట పెట్టినాం కదా. అవును. మరి ఇప్పుడు ఏమంటా వాళ్ళు ఏదో చెప్తున్నారు, గాలికి వచ్చేసింది అంటున్నారు. ఇక్కడ ఈ బయట పెట్టాలి కదా. అదే కదా. అదే ఇప్పుడు ఈ గోళ్ళతో గీకామంటే గీతలు పడిపోతాయి. గీతలు స్క్రాచ్ పడుతుంది. తడిపి దాన్ని వెనకాల చూడు మెయిన్. అబ్బో పరిస్థితి. పెయింట్ కి 4 లక్షలు ఖర్చు పెడతారు కారు వాళ్ళు. 4 lakhs పైన లేయర్ లోపల లేయర్స్ కాదు, 4 లక్షలు. ఇది తీసుకుని వెళ్ళాలి. రమ్మన్నాడు షోరూమ్ వాళ్ళు. కష్టం అంకుల్ నిజంగానే. పాత బండిని చాలా జాగ్రత్తగా చూసుకున్నాం, సంవత్సరం నుంచి చూసుకున్నాం జాగ్రత్తగా. నాకు ఇంచేదైనా కానీ వెళ్ళిపోతాం షోరూమ్. ఇప్పుడు కూడా ఈ షోరూమ్కి వెళ్తాం. చిన్న రిమార్క్ వల్ల మేము 15 రోజులు బయట పెట్టినామా? బయట పెట్టారు. మీరు చెప్పినట్టు పని వేసేదాకా మేము అసలు మీకు ఇబ్బంది లేకుండా మేము బయట పెట్టేసాం. పెద్ద అది 12 లక్షల పైకి, ఇది 30 లక్షల కారు బయట పెట్టినాం. ఎంత మట్టి ఉన్నా, ఎంత వర్షం వచ్చినా మేమే మళ్ళీ 700 పెట్టి సర్వీసింగ్, 400 పెట్టి దానికి సర్వీసింగ్. ఇంకేం చేస్తాం, పదా వెళ్దాం. థాయిలాండ్ ఆటో రైడ్ తర్వాత మళ్ళీ ఇదే. మన షాప్ కావాల్సిన కొన్ని వస్తువులు కొనడానికి వచ్చా. కారు వాషింగ్ ఇచ్చేసి మీద పడమా కారు వాషింగ్ ఇచ్చి వాళ్ళు క్లీనర్ ఇచ్చారు. ఆ క్లీనర్తో క్లీన్ చేస్తే పోయిద్ది అన్నారు. సరే అని చెప్పి అది పక్కన పెట్టేసి మనకి షాప్కి కావాల్సిన వస్తువులు కొనడానికి అయితే వచ్చా. ఇక్కడ 1 టౌన్ వచ్చాము. చూద్దాం. బయట షెడ్ వేపిద్దామని ప్లాన్, బయట లోపల. దాని గురించే సర్చింగ్ మొత్తం. రోడ్ అంతా అడ్వెంచరస్ ఉంది. అటువంటి దగ్గరలో ఉన్న వెల్డింగ్ షాప్కి అయితే వచ్చాము. షెడ్ వేయడానికి రాడ్లు అయితే కావాలి కదా, అందుకోసం కొత్త ఏది వేసుకుంటున్నాం. రాడ్లు కేజీ 72 రూపాయలు అంతే. మా అలసిపోయి కాసేపు పడుకున్నా ఇంట్లో. కాసేపు పడుకున్న తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చారు. వాళ్ళ సాటర్డే ఫుల్ మూమెంట్ డే. మనకి కూల్గా ఉందని చెప్తున్నారు అందరూ వచ్చిన వాళ్ళు అయితే. చూద్దాం. చాలా మంది వచ్చారు కస్టమర్స్, మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. చూద్దాం. ఇంకొక చోటకైతే వెళ్ళాలి. ఇక్కడ ఉండాలా అక్కడికి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్. చెప్తే అప్డేట్ చేస్తాం. ఇంకా షాప్ దగ్గర నుంచి అయితే కొత్త రెస్టారెంట్ ఒకటి ఓపెన్ చేశారు విజయవాడలో. ఆ రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో ట్రై చేద్దామని చెప్పి అయితే వచ్చాను. చాలా రెస్టారెంట్లు ఓపెన్ చేస్తారు విజయవాడలో. మంత్లో ఎలా కాదన్నా 2-3 ఖచ్చితంగా ఓపెన్ అవుతాయి. కానీ దీని పేరు బాగా వినపడుతుంది, రాయల్ ఆంధ్ర కిచెన్. ఇదిగోండి, రాయల్ ఆంధ్ర కిచెన్. ఇదే రెస్టారెంట్. ఇది కరెక్ట్గా లొకేషన్ వచ్చేసరికి మన సెంటినీ మాల్ ఉంది కదా, కామేతోపు దగ్గర. సెంటినీ మాల్ ఆపోజిట్లోనే రాయల్ ఆంధ్ర కిచెన్ అయితే ఉంటుంది. వీళ్ళ దగ్గర మన ఫేవరెట్ మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుందని చెప్పి టాక్. చూద్దాం ఈరోజు ఎలా ఉంటుంది. కొన్ని ఐటమ్స్ అయితే ట్రై చేద్దాం. ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది చెప్తాను. చాలు లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చేసాం. చూసుకుంటే కనుక బ్రాండ్ కాదు, ఇక్కడ చూడండి, పిల్లలు ఆడుకోవడానికి డాట్స్, లింక్ డాట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ లింక్ డాట్స్ నువ్వు చేసావా సన్ని? వావ్, చేసాడు సన్ని. ఇక ఇది ఒకటే మనకు రాదు. సుడోకు, ఎలిఫెంట్, ఫిష్, డాల్ఫిన్, స్వాన్, ప్లాంట్ అన్ని కంప్లీట్ చేసేసి ఇక్కడ ఒక ఆకు కూడా వేసిన అన్న. అంటే తింటారు కదా, వేరే వాళ్ళు ఎవరో చేశారు. లేదన్న నిజంగా పెన్ను అడిగి కూడా చేసిన. ఎవరు వెయిటర్ అమ్మా? నువ్వే చేసావా? నిజంగా. కోడికి కూడా ఆకు వేసిన అన్న. కోడికి కూడా ఆకు వేస్తావు. ఐటమ్స్ అయితే వచ్చేస్తున్నాయి, ట్రై చేద్దాం. ఇంకా
ఫస్ట్ ఐటమ్ మటన్ కొరియాండర్ సూప్, మటన్ కీమా కొరియాండర్ సూప్ ట్రై చేద్దాం. చాలా బాగుంది. ఆ మటన్ కీమా పీసెస్ తగులుతూ కొరియాండర్ ఫ్లేవర్ సూపర్ ఉంది. వాళ్ళు ఇక్కడ ఏదో ఆర్డర్ చేసినా మటన్ ఐటమ్సే మొత్తం, ఎందుకంటే మటన్కే స్పెషల్ ఇక్కడ. సో గార్లిక్ మటన్ అయితే ఆర్డర్ చేశాను, ట్రై చేద్దాం. దీని తర్వాత ఇంకొక చికెన్లో కూడా ఏదో ఒకటి చెప్పాలని చెప్పి డైమండ్ చికెన్ కూడా ఆర్డర్ చేశాను. భలే ఉంది, షేప్ భలే ఉంది చేపలాగా. ట్రై చేద్దాం స్టార్టర్స్. మటన్ అయితే సాఫ్ట్గానే ఉంది. ఇది చికెన్ మటన్? డైమండ్ చికెన్. అయితే మనం ఫస్ట్ మటన్ బాగుంది. నిజంగా బాగుంది. ఎందుకంటే ఫాన్గా మాట్లాడుకోవాలంటే అన్నా నేను ఓపెన్గా చెప్పేస్తా, లేదమ్మా మటన్ చాలా బాగుంది. చికెన్ ఏంటంటే కొంచెం రొటీన్గా ఉంది. మటన్ స్టార్టర్స్ బయట దొరకడం కొంచెం కష్టం. మటన్ స్టార్టర్స్ చాలా తక్కువ ప్లేస్లో దొరుకుద్ది. చాలా బాగుంది మటన్ స్టార్టర్ అయితే. వేరేంటండి ఇది? మునక్కాయ మొనగెత్తిన క్రిస్పీ చికెన్ అయితే ఆర్డర్ చేశాను. భలే ఉంది మొనగెత్తిన. మునగెత్తిన మీనింగ్ లేదు బాగుంది, పేరు కూడా బాగుంది. టేస్ట్ చేద్దాం ఇప్పుడు. మొనగెత్తిన క్రిస్పీ చికెన్ అయితే టేస్ట్ చేద్దాం. ఆ క్రిస్పీనెస్ సౌండ్ వినిపిస్తాను మీకు. ఇక్కడే ఉంది మైకు. నోటి దగ్గర పెట్టుకోన్నా, నోట్లో పెట్టాను. చాలా బాగుంది. నువ్వు ట్రై చేశాను. ఏ మస్తు క్రిస్పీ ఉందన్న. సూపర్ సూపర్. ఒక అద్భుతం. ఏ సూపర్ మటన్ దమ్ బిర్యానీ విత్ ఎగ్. దీంట్లో ఇది మనదే. ఇవన్నీ అలాగే సర్ది నిజంగా లాగేస్తున్నావు. చూపించండి సర్ది. మటన్ దమ్ బిర్యానీ క్రేజీ ఫ్లేవర్ అయితే అద్దరిపోతుంది. బాగా వస్తుంది స్మెల్. ఇప్పుడు ట్రై చేద్దాం. బిర్యానీ ఫ్లేవర్ అయితే క్రేజీ ఉంది. పీస్ సూపర్ పీస్. రోజు బ్లాగ్స్ లో గుడ్లు తింటున్నావు నాకు ఇవ్వకుండా. అయ్యా మటన్ పీస్ బాబా సూపర్ మెత్తగా ఉంది. హైదరాబాద్ స్టైల్ భలే ఉంది. బాగుందా? మొత్తం ఒకేసారి పెట్టకపోతే ఎవరు కొట్టారు సార్ నిన్ను? తాగి ఇయ్యా గుడ్డు నోట్లో పెట్టుకుని వాటర్ తాగుతున్నాడు. చేసుకుని ఇప్పుడు ట్రై చేద్దాం. క్రేజీ ఉంది. మటన్ మెత్తగా ఉంది. ఈ మధ్యకాలంలో మంచి మటన్ బిర్యానీ తిన్నాం సార్. మనం మంచి మటన్ బిర్యానీ తిన్నాం. మంచి సీజన్ అనుకోండి, మటన్ సీజన్ లాగా. సూప్ దగ్గర నుంచి కూడా మటన్ సూపు, మటన్ స్టార్టర్, మటన్ బిర్యానీ. అన్న మనం మొన్న తిన్నది పెళ్లిలో మటన్ బిర్యానీ ఎట్లుంటుందని, ఇది ఇప్పుడు మటన్ హైదరాబాద్ స్టైల్ ఎట్లుంటుందని కదా. ఈ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. చాలా ఇట్లా ఉంటే ఫుడ్ లావ్ అయిపోవడానికి. ప్లీజ్ తిట్టమాకండి గ్యాస్. సూన్ ఏదో తగ్గడానికి చేస్తాను నేను కూడా. ప్రస్తుతానికి అయితే తినేస్తాను మటన్ బిర్యానీ. బ్లాగ్స్ ఆపేస్తే ఆటోమేటిక్గా తినవు నువ్వు. వాళ్ళు చంపేస్తారు బ్లాగ్స్ ఆపితే. మై ఫ్యామిలీ అంతేలే, మీ ఫ్యామిలీలో నేను లేనుగా. వేస్తున్నాడు స్ట్రోక్. ఉల్లిపాయ ఏంటి సార్ ఎంత ఉంది? మళ్ళీ కార్ ఫైర్ అంత. ఏ సార్ నీ హీరో లాగా ఉన్నావు సార్. నీ ఇటు సైడ్ నుంచి అన్నా ఫోటోది తీనా? ఏ అబ్బా అసలు సేమ్ హీరోనే సార్ నీ. అన్న అంత దెబ్బకన్నా. దీంట్లో ఇప్పుడు వస్తుందో రాదో చూద్దాం. రెస్టారెంట్లో మనం చాలా మంది ఉన్నారు, మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు, చూస్తున్నారు, మనం ఇచ్చేసిపోతుంది. ఓకే ప్రొఫెషనల్. లేకుంటే ప్లేట్ కొట్టు. రైతా ట్రై చేద్దాం. ఇంకా చాలా బాగుంది. తిక్కుగుందయ్యా రైతా. తిక్కుగుందయ్యా. క్రీమీ. పెరుగు మస్తుంది కదా. ఒట్టి పెరుగు చట్నీ తినేయచ్చు. వెన్నీలా ఐస్ క్రీమ్ ఏమైనా చేసినారు అడుగు. అలాగే క్రీమ్గా బాగుంది. అసలు నాటి నుంచి సన్ని ఏంటి సన్ని అన్నావు దాన్ని? ల్యాంబ్ కాదు సన్ని, అది క్యామిల్. స్టార్టర్ ఏదో ఇచ్చినారు కదా. అయ్యా అది క్యామిల్ సన్ని. అది తీసుకెళ్ళిపోతావేంటి? కొడతారాడి. వచ్చేసాం గురు. ఇంకా బిల్ చూసుకుంటే కనుక 1635 అయితే అయింది. మటన్ దమ్ బిర్యానీ కాస్ట్ వచ్చేసరికి 599. ఇద్దరు సరిపోయింది కాబట్టి పర్లా బాగుంది. కానీ మటన్ దమ్ బిర్యానీ చాలా బాగుంది, హైదరాబాద్ స్టైల్. నెక్స్ట్ చికెన్ ల్యాంబ్ 559, 559 రూపాయలు. ఇంకా సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే మటన్ ఐటమ్స్ ట్రై చేయాలనుకుంటే
మీరు ఈ రాయల్ ఆంధ్ర కిచెన్ అయితే ట్రై చేయొచ్చు. మటన్ స్టార్టర్స్ మీకు అన్ని చోట్ల దొరకవు, కొన్ని ఉన్నాయి యూనిక్గా. మటన్ కుర్కురే అని, మటన్ చాప్స్ అని, ఇవి మీకు అన్ని చోట్ల దొరకవు విజయవాడలో. కాబట్టి అవి ఏమన్నా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం గురు. వెళ్ళిపోదాం అనుకున్న ఇంటికి, కానీ షాప్ దగ్గరికి అయితే వచ్చా. టైము 1:12 అవుతుంది, 1:15. షాప్ దగ్గర పందిరైతే తీపిచ్చేస్తున్నా, ఎందుకంటే వర్షం పడినప్పుడు బాగా తడిసిపోతుందని చెప్పి పందిరి తీపిచ్చేసి షెడ్ అయితే వేపిస్తున్నాం. ఇలాగా చూద్దాం లుక్ ఎలా ఉంటుందో. ఇదే ఆర్గానిక్ లుక్ బాగుంటుందని చెప్పి నేను అప్పుడు ఆలోచించేసింది, కానీ చూస్తే ప్రసాద్ ఏంటి బూతులు తిడుతున్నావు? సన్నీ కష్టపడుతున్నాడు. సన్నీ అలాంటివి చేయమాకండి అయ్యా. అది మొత్తం తీసేస్తున్నారు, చూద్దాం. సన్నీ సన్నీ ఇట్రా ఇక్కడ రా సన్నీ. ఇదిగో ఎక్కడికి పారిపోతారా సన్నీ? ఎందుకు సన్నీ అలా చొక్కా తీసేసి? అసలు ఇందాక నుంచి సన్నీ సరైన పని చేస్తున్నాడు బాబో. తమ్ముడు జాగ్రత్త. ఎందాడు మూతి మీద కొట్టాడు మనోడు, అసలు కొట్టేస్తున్నాడు. అయ్యా చాలు రే అజయ్, చాలు దిగు పడిపోతావు. మొత్తం ఒక దెబ్బలో తీస్తారు బాయ్స్. సూపర్. చిన్న స్టంట్ చేస్తున్నారు ఇప్పుడు. అయ్యా పనికి కంప్లీట్ అయిపోయింది, 2 అవుతుంది టైం అయితే. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. వచ్చేసా గురు ఇంటికి అయితే. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోమాకండి. రేపు ఇంకో వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.